బ్రేకింగ్ న్యూస్. న్యూ ఇయర్ వేడుకల వేళ మత్తులో తూగుతుంది హైదరాబాద్ యువత. అలాంటి వారికి అడ్డుకట్ట వేయడానికి సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఈగల్ టీం, సైబరాబాద్ పోలీసులు. కొండాపూర్లోని క్వేక్ ఎరీనా పబ్లో సోదాలు జరిపి 14 మందికి డ్రగ్ టెస్టులు చేయగా 8 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో 3 యువతులు ఉన్నారు. గత 10 రోజులుగా సాగుతున్న ఈ ఆపరేషన్లో 27 మంది పెడ్లర్లు, 5 నైజీరియన్ మహిళలతో సహా పలువురిని అరెస్ట్ చేశారు. భారీ మొత్తంలో కుకైన్, MDMA, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వాడితే పబ్బులు, హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. సోటి వాళ్ళు వచ్చి రానియకుండానే చేశారు కదా. నిన్న పట్టుకున్నారు మీ పబ్బులోనే. పబ్లో పట్టుకోలేదు, కింద ఎవరైతే ఎంటర్టైన్మెంట్ అవుతారో వాళ్ళ అసొంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని చెప్పి మా కంపెనీ కూడా సపోర్ట్ చేశారు కదా. మా దాంట్లో కాదు, కింద వాళ్ళు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటారు. ఇప్పుడు నార్మల్గా మా దాంట్లోకి వచ్చేటోళ్ళని మేము కిందనే ఆపుదాం, వాళ్ళని మేము ముందే మేమే ఆపుదాము. నేను మరి అట్లా అంటే ఎంకరేజ్ చేయరు కదా, ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు ఇక్కడ. అట్లా మా కింద ఎంట్రీలో ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేస్తారు. పెద్ద ఈవెంట్స్ ఏమైనా అయినప్పుడు, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ వచ్చినప్పుడు SOT వాళ్ళు కూడా వచ్చి ఆపేశారు వాళ్ళని కిందనే. అట్లా మాకు తెలిసి 5 to 6 మెంబర్స్ ఉంటారు. లోపల చెక్ చేశారు. ఇక్కడ ఎవరు అట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఎవరు చెయ్యరు. ఇక్కడ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అయినా ఈజ్ బెస్ట్ ఆర్టిస్ట్, ఆర్ట్ బ్యాట్ అని ఉంటాడు. ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అయినా వచ్చినప్పుడు ఉంటారు కదా వేరే వాళ్ళు. మేము కూడా ఎంకరేజ్ చేయం. మేము నార్మల్లీ మంచిగా చెక్ చేసే పంపిస్తాం. ఎవరిని ఎంకరేజ్ కూడా ఓపెన్ సిగరెట్ ప్యాకెట్స్ ఏం తీసుకెళ్ళని మేము. మంచి వాళ్ళని కూడా ఎంట్రీ ఇవ్వరు ఇక్కడ. కంపల్సరీ ఇస్తారు కదా వాళ్ళు. వాళ్ళ గైడ్లైన్స్తోనే పోతేనే మాకు పర్మిషన్స్ వస్తాయి, లేకుంటే రారు. SOT వీళ్ళందరూ ఉండి చెక్ చేసి ప్రాపర్గా చెక్ చేసి లోపల పంపిస్తాం. SOT రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ఏదైతే న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ లో భారీ డ్రగ్స్ సేవిస్తూ కూడా అటు యువతులు కూడా పోలీసులకు చిక్కినట్టు తెలుస్తుంది. అసలు ఏ పబ్బులపై ప్రధానంగా దాడులు చేస్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇసకల హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలు ఇప్పటికే మొదలవుతున్నాయి. 2 రోజులే ఇంకా మిగిలి ఉన్న నేపథ్యంలో ఇటు ఈగల్ టీం హైదరాబాద్తో పాటు సైబరాబాద్ జాయింట్ ఆపరేషన్తో ఇటు పబ్బులు, ఈవెంట్ జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఈగల్ టీం, సైబరాబాద్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. 8 మంది డ్రగ్స్ కస్టమర్లను కూడా పట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం కొండాపూర్లోని క్వాక్ అరీనా పబ్బు వద్ద ఉన్నాం. సో ఇదే ప్రాంతంలో నిన్న ఇటు ఈగల్ టీం పోలీసులు ఇన్స్టాంట్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో భారీగా ఈవెంట్ జరుగుతుంది. ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఆర్టిస్టులకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ జరిగింది. ఈ ఈవెంట్కు బుక్ మై షోలో వాళ్ళంతా కూడా బుకింగ్ చేసుకున్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో భారీ ఈవెంట్, ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి అంటే సెలబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు. మ్యూజిక్ కాన్సర్ట్ జరిగింది. దాదాపు 1000 మంది ఈ ఈవెంట్లో పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈగల్ టీం ముందస్తు సమాచారంలో భాగంగానే ఈవెంట్ పెద్ద ఎత్తున జరుగుతుందన్న సమాచారం, విశ్వసనీయ సమాచారం నేపథ్యంలోనే ఈగల్ టీం ఇటు సైబరాబాద్ సంబంధించినటువంటి పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఇదే ప్లేస్లో మనం ప్రస్తుతం ఉన్నటువంటి క్వాక్ అరీనా పబ్ ఎంట్రెన్స్ వద్ద ఉన్నాం. ఇదే ప్లేస్లో నిన్న తనిఖీలు చేశారు. సో వాళ్ళు లోపలికి వెళ్తున్న సందర్భంలోనే వారికి ఇన్స్టాంట్ డ్రగ్ టెస్ట్ నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు క్వాక్ అరీనాకి సంబంధించినటువంటి పబ్బు ఇక్కడి నుంచి లోపలికి జనరల్గా అనేది ఈవెంట్కి సంబంధించినటువంటి వారు అంటే ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి అలౌ చేస్తూ ఉంటారు. సో ఇక్కడనే నిన్న ఇదే ప్రాంతంలో తనిఖీలు చేశారు. పూర్తి స్థాయిలో ఈ తనిఖీల్లో ఇన్స్టాంట్ టెస్ట్ మొత్తం 14 మందికి ఇన్స్టాంట్ టెస్టులు నిర్వహిస్తే అందులో 8 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ 3 ట్రై కమిషనరేట్లకు సంబంధించినటువంటి పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్తో పట్టుబడితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. మత్తు పదార్థాలు పబ్బులో ఈ విధంగా నో డ్రగ్స్ నో డ్రగ్స్ తెలంగాణ, ఎందుకంటే ఇప్పటికే జీరో డ్రగ్స్ ఫ్రీ సిటీగా, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది ఈగల్ టీం. అందులో భాగంగానే స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తుంది. జీరో టాలరెన్స్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ డ్రగ్స్ ఇవన్నీ కూడా సే నో టు డ్రగ్స్ అనే ఒక అవగాహనకు సంబంధించినటువంటి ఈ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈవెంట్స్ కస్టమర్స్ ఎవరెవరు హాజరవుతున్నారు, ఎవరు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నటువంటి సమాచారం మేరకే పోలీసులు దీనికి సంబంధించినటువంటి రైడ్ చేశారు. సో ఇందులో మా ప్రమేయం లేదని చెప్తున్నారు. కానీ ప్రతి పబ్లో, ప్రతి ఈవెంట్లో కూడా
ఇప్పటికే మనం చూసాం హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ భారీగా డ్రగ్స్ పట్టుపడుతున్నాయి. అసలు నిబంధనలు ఏంటి, పోలీసులు పబ్బుల వారికి ఎలాంటి హెచ్చరికలు చేస్తారన్న అంశాలు కూడా మనం తెలుసుకుందాం. పబ్ మేనేజర్ ఉన్నారు, చెప్పండి ఎట్లాంటి నిబంధనలు ఉన్నాయి, మీకు ఏం చెప్పారు? మీ పబ్బులోనే 8 మందికి పాజిటివ్ వచ్చింది. మా పబ్లో అనేది రాలేదు. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఒకరు వచ్చారు, అందుకోసం ఎస్ఓటి వాళ్ళు వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం వచ్చారు. మా కంపెనీ మా క్లబ్ కూడా వాళ్ళకి చేశారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కూడా ఎంకరేజ్ ఎవరిని మేము ఎంకరేజ్ చేయం. మేము ఇక్కడ ఓన్లీ ఆల్కహాల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అట్లాంటి వాటికి మేము కూడా ప్రోత్సహించాం. నో వన్ ఎంకరేజ్ దట్. లాస్ట్ ఇయర్ కూడా మీ పబ్లో రైడ్ జరిగింది, చాలా మంది కస్టమర్లను కూడా గుర్తించారు, డ్రగ్స్ రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు పట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే నార్మల్లీ మా దాంట్లో ఎప్పుడు పట్టుకోరు, మేము ఎవరు ఎంకరేజ్ చేయరు దాన్ని. ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు ప్లే చేశారు. ఇది ఇట్స్ అన్ వరల్డ్ 56th ప్రాపర్టీ అంటారు. వరల్డ్స్లో 56 ప్లేస్ ఉంది ఈ క్లబ్లో. నిన్న ఆర్ట్ బ్యాట్ అని ఉన్నారు, వాళ్ళ నియర్లీ లైక్ 1200 పీపుల్స్ వచ్చారు, 1200 to 1500 మెంబర్స్ వచ్చారు. అందులో 8 మెంబర్స్ కన్జ్యూమ్ చేసి వాళ్ళు కన్జ్యూమ్ చేసి లోపల అంటే లిటరలీ ఏమంటారు టెక్నో మ్యూజిక్ అంటే లిటరలీ అవి డ్రగ్గిస్ట్ అంటే అందరూ ఎంకరేజ్. వాళ్ళంతా మీ ఆవరణలో తీసుకున్నారా డ్రగ్స్, లేదంటే బయట తీసుకొని వచ్చారా? మీ నిఘా ఏమైనా ఉంటుందా? మేము కంపల్సరీ మేము ఏంటంటే నార్మల్ రెగ్యులర్ గెస్ట్ లిస్ట్లో ఏంటంటే మేము నార్మల్లీ బౌన్సర్స్ అందరూ ఉంటారు, నార్మల్లీ చెక్ చేసే పంపిస్తారు. ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ వచ్చినప్పుడు బుక్ మై షోలో అందులో ఏదో అన్నోన్ పర్సన్ బుక్ చేసుకుంటారు టికెట్, వాళ్ళ కోసం అనేది ఎస్ఓటి వాళ్ళు వచ్చేసారు, తీసుకొని వెళ్ళిపోయారు. మా దాంట్లో అట్లాంటి ఎంకరేజ్మెంట్ కూడా ఎవరు చేయరు. ఇది న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసులు ఇప్పటికే మీకు కొన్ని నిబంధనలు చెప్పారు, ఏం చెప్పారు? పోలీసులు చేశారు, ఒకవేళ ఖచ్చితంగా పబ్బుల్లో ఈ విధంగా డ్రగ్స్ పట్టుబడితే వారిపైన కూడా చర్యలు తీసుకోవడం, పబ్బుల లైసెన్సులు కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు. మీరు ఈ నిబంధనలన్నీ కూడా మేము అందుకోసం చెప్తున్నాం, ఎస్ఓటి వాళ్ళందరూ మేము మా గైడ్లైన్స్ ఏంటంటే నో వన్ మస్ట్ కన్జ్యూమ్ దట్ ఇన్సైడ్ ది క్లబ్ అన్నాడు. మేము నార్మల్లీ బౌన్సర్స్ ఉంటారు ఇక్కడ, ప్రాపర్గా చెక్ చేసినాకనే లోపలికి పంపిస్తారు. ఈవెన్ మేము ఓపెన్ సిగరెట్స్ కూడా పంపించాం, సీల్ సిగరెట్ ఉంటేనే లోపలికి పంపిస్తాం. మేము ప్రాపర్ గైడ్లైన్స్లోనే మెయింటైన్ చేస్తున్నారు ఇవి. ఇది పరిస్థితి. ఇప్పటికే న్యూ ఇయర్ పబ్బులు నిర్వహిస్తున్నారు. సో వీటికి హాజరవుతున్నారు కొంతమంది. దాదాపు ఈ పబ్లో నిన్న జరిగినటువంటి ఈవెంట్లో 1200 మంది పాల్గొన్నారు. సమాచారం మేరకు 14 మందికి నిర్వహిస్తే అందులో 8 మంది, అందులో 2 పేరుతో ప్రత్యేక డ్రైవ్ అయితే తెలంగాణ పోలీసు సంయుక్త ఆధ్వర్యంలో డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఎవరైనా డ్రగ్స్ తో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటాం. నిర్వాహకులు ఈవెంట్స్ వాళ్ళు కూడా పూర్తి బాధ్యత వహించాలి. మీ పరిసరాల్లో మీ లోపల మాత్రం డ్రగ్ కన్స్యూమ్ చేస్తే మీ పైన కూడా చర్యలు తీసుకుంటూ లైసెన్స్ కూడా రద్దు చేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.